లేవు. భరత్ గారు ఐ హావ్ సంథింగ్ టు సే. చెప్పండి. వి హ్యావ్ ఇప్పుడు నేనేమంటానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ లైన్స్ ఈ రోజు ఇట్ ఈస్ అలార్మింగ్. ఎందుకంటే చాలా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం ఏదో ఉపేక్షిస్తూ మనకేమి డివిజివ్ పాలిటిక్స్ మనకు అక్కర్లేదు, లేకపోతే డివిజివ్ ఇవి మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎవరో మాట్లాడుతున్నా కూడా ఇన్ ద డ్యూ రెస్పెక్ట్ విత్ ద కంట్రీ, అంటే దేశం మీద ప్రేమతోనే ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఇంతమంది ఈ రోజు మనం మాట్లాడితే మీరు థ్యాంక్స్ టు యూ భరత్ గారు, బికాస్ మీరు చాలా కీలకమైన అంశాలు ప్రతిదీ ఈ రోజు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు, దానికి కృతజ్ఞతలు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? ఇంతమంది హిందూ ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? వీళ్ళకేంటి? ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ పార్టీ లైన్స్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు? వై డు వీ హ్యావ్ ఎందుకు 540 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎంతమంది 70% పైన మనకి హిందూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, హిందూ ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బహిష్కరిద్దాం వీళ్ళందరినీ. దోస్ హు డజంట్ అండర్స్టాండ్. ఈ రోజు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళనే కాదు, ఎవరైనా ఇర్రెస్పెక్ట్, ఈవెన్ హిందూలే కాదు, ముస్లింస్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ప్రజా ప్రతినిధులు ఈ దేశాన్ని ప్రేమించలేని వాళ్ళను, ఈ దేశాన్ని గౌరవించలేని వాళ్ళు ఈ రోజు మనకి గేయం అనిపిస్తుంది. ఎందుకు గౌరవించకూడదని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు ఆకాంక్షిస్తారో, ప్రజలు బయటికి వచ్చి అడుగుతారో అప్పుడే నెరవేరుతుంది. ఈ రోజు కనుక మనం నోరు మెదపకపోతే ఇది మనకి సంబంధం లేదు, నా ఇంటి సమస్య కాదుగా, నాకు సమస్య లేదుగా అని ఈ రోజు మనం నోరు కనుక మనం మెదకపోతే ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయండి, ప్రజలు అడగాలి, డిమాండ్ చేయాలి. దేశభక్తి ఉన్న వాళ్ళే మాకు కావాలి ప్రజా నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా. ఈ రోజు భారతీయ తత్వాల గురించి కానీ ఈ రోజు గేమ్ ఏంది, రేపు ఈ రోజు గేమ్ పాడొద్దంటారు, రేపు గీతం పాడొద్దంటారు, రేపు పొద్దున ఇంకోటి అంటారండి. హౌ కెన్ వి ఒబ్లైజ్? ఎందుకు ఒబ్లైజ్ చేయాలండి? వారసత్వ సంపదగా ఈ రోజు ఇస్లామిక్ నేషన్స్ గౌరవిస్తుండగా భారతీయ దేశంలో పుట్టిన సాంప్రదాయము ఈ రోజు భారతదేశంలో మన చరిత్రను, మన హెరిటేజ్ ని, మన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా ఉన్న ఇటువంటి వాటిని గౌరవించకపోతే, అది మత రంగు పూస్తే ఏంటి? దీన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకు మనం నోరు మెదపకూడదు? దీని మతం రంగుకి ఏ సంబంధం అండి? మతం నీ వ్యక్తిగత, నీ ఇంట్లో చేసుకో, నువ్వు ఉన్న చోట చేసుకో, నీ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ లో పాటించుకో. మతాన్ని నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు దేశభక్తికి సంబంధించి? ఆ రోజు ఈ వందే మాతరం అంటే ఓ భారత మాత నీకు వందనాలు ఎందుకు ఏమనిస్తున్నారు? ఆ భారత ఆత్మ అక్కడ, భారత ఆత్మ ఒక నినాదం అక్కడ, భారతీయ గుండెల్లో ధైర్యాన్ని రగిలించిన మహామంత్రం అది. బానిస సంఖ్యల్లో బంధింపబడిన భారత మాతను చూసి ఆమె గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టాలనే తపనతో ఆ రోజు మహాకవి బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు రాశారండి. దానికి ప్రతి ఒక్కరు ఆ రోజున మతానికి అతీతంగా, మత సమస్య లేదు, దేశభక్తులు వచ్చారు, మతానికి సంబంధం లేదు. ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ దేశభక్తులు ఉన్నారు. ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నామా ఎస్ మాకు దేశభక్తి ఉందని? మరి దేశభక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఎందుకు హిందువులే ఎందుకు మాట్లాడాలి? వై షుడ్ బి ద వాయిస్? వై ఓన్లీ హిందూ షుడ్ బి ద వాయిస్ అగేన్స్ట్ కంట్రీ ఆర్ ఎనీథింగ్? ఆ రోజు అంతమంది కూడా మతం ఏంటి? ఎక్కడ మతం అండి? అక్కడ మతానికి సంబంధించింది ఏముంది? భారత మాతని శక్తి స్వరూపినిగా నానా విధాలుగా పొగిడిన దాన్ని తప్పే ఉంది. నాకు తెలిసి అనేక మంది, వీళ్ళ చరిత్ర తెలియదు, బేసిక్ గా చరిత్ర తెలియదు. అనేక మంది ముస్లిం రాజులు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. వారు హిందువులతో కలిసి ఉన్నారు. చరిత్ర తెలియదు కాబట్టి ఈ రోజు ఇటువంటివన్నీ కూడా మూర్ఖత్వంతో ప్రజల్ని రెచ్చగొట్టి డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నాయి కొన్ని పార్టీ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశభక్తి ప్రధానంగా ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి? ఈ రోజు మనం అడుగుదాం, ఎందుకు వీళ్ళ కోట్లేసి గెలిపిస్తున్నారు? వీళ్ళు ఏమైనా ఒక మతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులా? ఎలా వాళ్ళు వాకౌట్ చేస్తారండి? వాళ్ళు ఏమైనా ఒట్టి ముస్లింసే ఓటేస్తున్నారా? వాళ్ళకి హిందువులు ఓట్లేయట్లేదా? ప్రజలు ఓట్లేస్తున్నారు కదా. ఐ థింక్ ఇక్కడ దిస్ ఇస్ ద టైమ్, ఇట్ ఇస్ పబ్లిక్ డిబేట్ జరగాలి భరత్ గారి వీటి మీద. ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి నూక్ అండ్ కార్నర్ స్ట్రీట్ మీద వీటి మీద డిబేట్ జరగాలి. వందే మాత్రం ఏంటి? వందే మాత్రం ఏం చేసింది? ఆ రోజు ప్రతి స్వాతంత్ర సమర యోధుల శ్వాస అది, వారి త్యాగానికి ప్రతిజ్ఞ అది, దేశభక్తి జ్వాల అది. ఈ గీతం వినిపించిన ప్రతిసారి కూడా భయపడిన హృదయాలు ధైర్యంగా మారాయి. బానిసత్వం ఎదిరించిన అడుగులు ముందుకు పడ్డాయండి. ముస్లింస్ కావచ్చు, హిందూస్ కావచ్చు, దేశభక్తుల అడుగులు ముందుకు పడ్డాయి. అలాంటి అడుగులు ముందుకు పడితే ఈ రోజు వెనక్కి వెళ్తున్నాయి. దేశభక్తులు కాదు కదా ఈ రోజు ఇంత హీనంగా ఈ రోజు మనం మారే పరిస్థితి మనం చూస్తున్నాం. దిస్ షుడ్ బి కండెమ్డ్ అట్ అవర్ నేషనల్ స్పిరిట్ ఉన్న ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ దే షుడ్ భారతీయుడుగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది మన కల్చరల్ హెరిటేజ్ లెగసీని మనం గౌరవిస్తున్నాం.
మతాన్ని కాదు, మతం మన సొంతం, మన విశ్వాసం అది. బట్ వీఆర్ రెస్పెక్టింగ్ ద లెగసీ ఆఫ్ దిస్ కంట్రీ, హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ, కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ. హెన్స్ యూ షుడ్ సింగ్ వందే మాత్రం. ఎవ్రీబడి షుడ్ సింగ్ వందే మాత్రం. అది చేయని వాళ్లకు ప్రజలు ఏ మతం వాళ్ళైనా ఓట్లు వేయకూడదు, వాళ్ళని గద్దె దింపాలి. మౌనిక సుంకర్ గారు, క్లోజ్ చేద్దాం.